హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలీట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి హెల్తీ జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పులు జొన్న పిండి తీసుకోండి. దీనికి ఏం కొలత ఉండదు, మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోండి. తీసుకున్నాక దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకున్నాక ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. ఇది చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ, మార్నింగ్ టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్నాక మనం కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు కల్లుప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. వేసుకున్నాక ఆ పేస్ట్ దాంట్లో వేసుకుంటే ఇంకా మీకు కారం కానీ ఉప్పు కానీ వేసుకునే అవసరం లేదు. దాంట్లో కొంచెం మెంతాకు వేసుకోండి. మెంతాకు ఎందుకు అంటే మీకు ఎవరికైనా షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా మంచిది, షుగర్ కంట్రోల్ అయితే. మెంతాకు బదులు మీకు తోటకూర ఉంటే తోటకూర వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు బాగా కలిపెట్టుకోండి. కలిపెట్టుకున్నాక మనం వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని వాటర్ కొంచెం కాగపెట్టుకొని ఆ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ముద్దలాగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోమాకండి, స్మూత్గా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీకు జొన్నపిండి బయట అయినా అమ్ముతారు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. జొన్నపిండి కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోమాకండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక ముద్దలాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాక మనం ఒక ప్లేట్ మీద ఆయిల్ వేసుకొని, కావాలి అంటే మీకు తడి చేసుకొని కచ్చిప్పు దాని మీదైనా చేసుకోవచ్చు. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు, మామూలుగా చేసుకోండి మీడియంగా. అందరికీ బోర్ కొట్టుంటుంది దోశ, ఇడ్లీ, ఉప్మా తిని. సో ఇది డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేసుకున్నాక మనం పొయ్యి మీద బాండీ పెట్టుకోండి. బాండీలో అయినా చేసుకోవచ్చు, పెనం మీద అయినా చేసుకోవచ్చు. వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 నిమిషాలు అయినాక తిప్పుకోండి, మళ్ళీ లేకపోతే ఇరికిపోయింది. అటు ఇటు ఆయిల్ వేసుకొని 2 వైపులు కాల్చుకోండి. ఏమీ హెల్తీ జొన్న రొట్టె రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.